దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? ఈ సమయంలో మనందరము ప్రార్థనలో కూర్చుందామా? కొద్దిసేపు మన దేవాతి దేవుని ఆరాధిద్దాం. అటు తర్వాత మనం దేవుని వాక్యాన్ని విందాం. కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు, సంతృప్తి లేని
నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, 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 ఆరాధన 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 నీకే. తలలు వంచి మనము వాక్యం వినబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, దయామయుడవు, కరుణామయుడవు, ప్రభువా, జాలిగల దేవుడవు నాయనా. ఈరోజు ఈ వాక్యాన్ని మేము వింటూ ఉండగా ప్రభువా, మాకు అనేక విషయాలు నేర్పించమని కోరుతున్నాం. ప్రభువా, ఈ వాక్యం రెండంచుల గల ఖడ్గం వంటిది ప్రభువా. నీ వాక్యం మాకు ఓదార్పుని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు నీ వాక్యం ఇచ్చునుగాక. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మనం గత వారం నిర్దిష్టమైన సమయంలో ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమైందో మనం నేర్చుకున్నాం. హౌ ఇంపార్టెంట్ ఈజ్ టు ప్రే కన్సిస్టెంట్లీ ఎవ్రీ డే అనే మాట నేర్చుకున్నాం. అంటే అందరము ప్రార్థన చేస్తాం, మనం సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ మనము నేర్చుకున్న వాక్యం ఏంటంటే, నిర్దిష్ట సమయంలో మనము ప్రార్థన చేసినట్లయితే మనము ప్రతి శోధనని జయిస్తాం, దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు, అలాగే మనకు కావలసిన అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అని కొన్ని మాటలు గత వారం నేర్చుకున్నాం. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే దయచేసి యూట్యూబ్లో ఆ వీడియో ఉంటుంది, దయచేసి చూడాలని కోరుతున్నాను. ఈరోజు అదే ప్రార్థనలో కొనసాగింపులోనే ప్రతి ఒక్కరికి ఒక గడ్డు కాలం వస్తుందండి. దాన్ని యేసు ప్రభు ఏమన్నాడు అంటే, లూకా సువార్త 22వ అధ్యాయం 53, 54 వచనాలు మనం చదివినట్లయితే, అక్కడ ప్రధాన యాజకులు, సైనికులు అందరూ కూడా యేసు ప్రభుని వాళ్ళు బందీగా పట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళతో యేసు ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, నేను రోజు బహిర్గతంగానే తిరిగాను కదా, నేను అందరి సమాజ మందిరంలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు, నేను దాక్కొని ఏం తిరగలేదు కదా, నేను అందరూ బహిర్గతంగానే తిరిగాను కదా, అప్పుడెందుకు నన్ను పట్టుకోలేదు? కానీ ఇప్పుడు ఇది మీ గడియ, మీ సమయం, అంతేకాదు ఇది అంధకారానికి అధికారము కలిగిన సమయము అని అంటున్నాడు. ఇట్స్ అన్ అవర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ దిస్ ఈజ్ యువర్ అవర్, అందుకే నన్ను పట్టుకుంటున్నారు అనే మాటని చెప్పాడు.
ఆర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ఇట్ ఈస్ దేర్ అవర్. వాళ్ళ గడియ అది అంధకార సంబంధమైన గడియ అది. అంటే అంధకారానికి అధికారము కలిగిన గడియ అది. మనందరం కూడా ఇలాంటి భయంకరమైన అంధకార సంబంధమైన లేకపోతే అంధకారానికి అధికారం ఉన్న గడియ గుండా వెళ్తాం. ఇట్స్ అ ఫేస్ ఆఫ్ లైఫ్. ఆ గడియలో మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఎలా బయటికి రావాలో అర్థం కాదు. అన్ని తలుపులు మూసుకుపోయినట్లు కనబడతాయి. ఎవరు కూడా మనకు సహాయం చేసే వాళ్ళుగా కనబడరు. యోబు గ్రంథంలో యోబు అంటాడు, అయ్యో నాన్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టారే, నా సొంత బంధువులు కూడా నన్ను వ్యతిరేకించారే అని యోబు అందరూ ఆయనను విడిచిపెట్టినప్పుడు యోబు ఆ మాట అంటాడు. అలాంటి పరిస్థితి మనకు కూడా వచ్చినప్పుడు ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి అంటే ఒకటే మార్గం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ అంధకార సమయం నుంచి మనం బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మనకి ప్రార్థనా జీవితం ఉండాలి. ఏ వ్యక్తికైతే నిర్దిష్ట సమయంలో ప్రార్థన చేసే అలవాటు ఉంటుందో అలాంటి అంధకార సమయంలో నుంచి మనము బయటికి వెలుగుగా ఆ ప్రార్థన మారి ఆ అంధకారంలో నుంచి బయటికి మనం సునాయాసంగా రాగలుగుతామనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అంధకార సమయం యేసు ప్రభుకి ఎప్పుడు ఈ మాట అన్నాడు అంటే ఉదయం సుమారు 10-11 గంటల సమయంలో ఆ మాట అని ఉంటాడు. ఆ సమయంలో ఏం జరిగాయి? ఈ అంధకార గడియలో ఏం జరిగింది యేసు ప్రభు జీవితంలో అంటే అనేక మంది అబద్ధ సాక్ష్యములు చెప్పారు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా అనేక మంది అబద్ధ సాక్ష్యములు చెప్పారు. ఆయన బట్టల్ని చీట్లు వేసుకొని అమ్మేసుకున్నారు. అనేక మంది సిలువలో వేలాడుతున్నప్పుడు యేసు ప్రభుని హేళన చేశారు. మిత్రులు అనుకున్న వాళ్ళు, సహాయం చేస్తారనుకున్న వాళ్ళు, ఆయనతో నిలబడతారు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. దెర్ వాజ్ నోబడీ టు స్టాండ్ విత్ జీసస్. ఎవరు కూడా యేసు ప్రభుతో నిలబడటానికి ఆ రోజు లేరు ఆ అంధకార సమయంలో. మీరు అంతకుముందే మట్టల ఆదివారం రోజు చూస్తే సుమారు 20 లక్షల మంది యేసు ప్రభుని ఆ యొక్క ఖజూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయము, దావీదు తనయ జయము అని చెప్పి వాళ్ళు కొనియాడారు యేసు ప్రభుని. ఆ యెరూషలేము వీధుల్లో యేసు ప్రభుని ఒక రాజుగా వాళ్ళు కొనియాడారు, ఆహ్వానించారు. కానీ ఈ అంధకార గడియ సమయంలో అంటే అక్కడి నుంచి సుమారు 4 రోజుల తర్వాతనే ఎవరు లేరు యేసు ప్రభుతో. అందరూ ఆయనని సిలువ వేయండి, సిలువ వేయండి అని వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. చూడండి, అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇది మీ గడియ, ఇది అంధకార సంబంధానికి అధికారము ఇవ్వబడిన గడియ. ఈరోజు మనతో అనేక మంది ఉండొచ్చు, కానీ యేసు ప్రభు జీవితం లాగానే ఒక చీకటి కమ్ముకున్నప్పుడు అందరూ నీకు వ్యతిరేకంగా మారుతారు. నువ్వు మంచి చేసినా అది నీకు కీడుగానే నీకు తిరిగి వస్తుంది. అలాంటి సమయంలో ఏది ఆ స్థితి నుంచి నేను బయటికి తీసుకొని రాగలుగుతుందంటే నిర్దిష్టంగా నువ్వు చేసే ప్రార్థన మాత్రమే అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసు ప్రభు ఎందుకు ఆ యొక్క అంధకార కమ్ముకున్నప్పుడు కూడా మనందరికీ రక్షణ ఇవ్వగలిగాడు. ఆ శిలువలో ఏలి నా దేవా నా దేవా నన్ను ఏల విడనాడావా అని చెప్పిన యేసు ప్రభు అది 12 గంటల సమయంలో యేసు ప్రభు ఆ మాటను చెప్పాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46 వచనాల్లో నా దేవా నా దేవా నన్ను నువ్వు ఏల విడనాడితివి అన్న పలికినప్పుడు వాక్యం పలుకుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో ఆ దేశమందంతటా మొత్తము చీకటి కమ్ముకుందంట, అంధకారము కమ్ముకుందంట. అది సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయం. వెలుగు ఉండాలి, సూర్యుడు ప్రకాశిస్తూ ఉండాలి, కానీ చీకటి కమ్ముకుంది. ఆ చీకటి కమ్ముకున్నప్పుడు ఇలాంటి భయంకరమైన స్థితి గుండా యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి స్థితిలో మనం కూడా ఉండొచ్చు. కానీ ఏది యేసు ప్రభుని ఆ యొక్క 12 గంటల సమయం నుంచి 3 గంటల సమయం వరకు సునాయాసంగా యేసు ప్రభుని నడిపించింది అంటే యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని ఎలా లోబడగలిగాడు అంటే, ఎలా శిలువలో మరణించి నీ కోసం నా కోసం రక్షణని ఇవ్వగలిగాడు అంటే యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితం ఆ యొక్క భయంకరమైన స్థితి నుంచి
దేవుడు నడిపించగలిగాడు అంటే యేసు ప్రభు చేసిన గెత్సెమనీలో ప్రార్థన. అందుకే పదే పదే ప్రార్థిస్తూ పోయాడు. శిష్యులను కూడా ప్రార్థన చేయమని అడిగాడు. చెమట రక్తముగా మారేంత వరకు ప్రార్థన చేశాడు. ఈరోజు ఏది నిన్ను కాపాడుతుంది అంటే నీ ప్రార్థనే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చూస్తున్నాం. యోబు కూడా క్లిష్టమైన పరిస్థితి కూడా వెళ్ళినప్పుడు యోబు అంటాడు, అయ్యా అంధకారం నన్ను కమ్ముకున్నప్పుడు ఆ అంధకారంలో నుంచి ఒక వెలుగుగా ప్రభువా నన్ను నడిపించి నన్ను బయటికి తీసుకొని వచ్చావంటాడు. యోబు జీవితంలో అంతా కోల్పోయాడు. అంధకారం కమ్ముకుంది ఆయనకి, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. కానీ ఆ అంధకారంలో దేవుడు వెలుగునిచ్చి యోబుని సునాయాసంగా బయటికి తీసుకొని వచ్చాడు. మరి ఎలా యోబు ఆ అంధకారంలో నుంచి బయటికి రాగలిగాడంటే యోబుకు ఒక మంచి అలవాటు ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. అక్కడ ఒక మాట రాయబడుతుంది, అరుణోదయములోనే ఈ యోబు పెందల కడనే లేచి తన కోసం తన కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు, దహన బలి అర్పించేవాడు అనే మాటను చదువుతున్నాం. సో ఆ గడ్డు కాలము నుంచి, ఆ అంధకార సంబంధమైన ఆ సమయము నుంచి వెలుగునిచ్చి దేవుడు ఎలా యోబుని బయటికి తీసుకొని వచ్చాడంటే, యోబు ఆ యొక్క స్థితి గుండా బయటికి రాగలిగాడు అంటే యోబులో ఉన్న మంచి గుణం, రోజు లేచి అరుణోదయమునని లేచి ప్రార్థన చేసే అలవాటు యోబుకుండింది. యేసు ప్రభు కూడా ఆ యొక్క చీకటి కమ్ముకున్నప్పుడు, చీకటికి అధికారము కలిగినప్పుడు సునాయాసంగా ఎలా రాగలిగాడు అంటే యేసు ప్రభుకి ఆ ప్రార్థన చేసే అలవాటు ఉండింది. నిర్దిష్ట సమయంలో ప్రార్థన చేసే అలవాటు ఉండింది. ఈరోజు నీకు అలవాటు ఉందా అని ప్రశ్నిస్తున్నాను. రోజుకి 1 గంట సేపైనా దేవుని సన్నిధిలో కూర్చునే అలవాటు ఉందా? ఈరోజు చాలామంది పెంతెకోస్తు పండుగ అనుభవం కావాలి అంటారు. పెంతెకోస్తు పండుగ దినమున వాళ్ళందరూ కూడా బలముగా దేవుని ఆత్మని పొందుకున్నారు, భాషావరమును పొందుకున్నారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుతాం, ఓ పెంతెకోస్తు రోజు దేవుడు ఆత్మని కుమ్మరించాడు అని మనము బైబిల్లో చదువుతాం. ఆ పండుగను కూడా గొప్పగా జరుపుకుంటాం. కానీ నేను అడుగుతున్నాను, మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను, పెంతెకోస్తు పండుగని మీరు చూస్తున్నారు, కానీ నేను ఆ పై మేడ గదిలో మరియ తల్లితో కలిసి 120 మంది 10 రోజులు ఎడతెగక ప్రార్థించిన విషయాన్ని చూస్తున్నాం. నీ జీవితంలో పెంతెకోస్తుని పండుగను చూడాలి అంటే నువ్వు మేడ గదిలో ప్రార్థన చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ 10 రోజులు 120 మంది ఎడతెగక ప్రార్థన చేశారు కనుకనే వాళ్ళందరూ కూడా పెంతెకోస్తు పండుగని చూడగలిగారు. ఈరోజు నీకు ఆత్మ అభిషేకం కావాలి అన్నా ప్రార్థనే ప్రాముఖ్యమైందనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. పెంతెకోస్తు అనుభవం కావాలా? దేవుడు తన ఆత్మను నీ మీద కుమ్మరించాలా? దేవుడు నిన్ను పేతురు, యోహాన్లాగా శిష్యులందరిలాగా నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నావా? ఎస్, అప్పుడు నీకు పై మేడ గదిలో అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా వాళ్ళు పై మేడ గదిలో ఉండి 120 మంది ఎడతెగక ఒకే ప్రార్థన చేశారు. అయ్యా నీ ఆత్మ మాకు కావాలి అని ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేశారు. నువ్వు ఆ పెంతెకోస్తు అనుభవం నీకు కావాలి అంటే నువ్వు ఎడతెగక ప్రార్థించేవాడిగా నువ్వు ఉండాలి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, ఈ వాక్యాన్ని వింటూ నీవు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను క్రైస్తవుడిగా ఉన్నాను, మరి నేను ప్రార్థిస్తున్నానా? క్రమము తప్పకుండా రోజు నా జీవితంలో ప్రార్థన జీవితం ఉందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ అలా లేనట్లయితే ఈరోజు దేవుడికి మాటిద్దాం, ప్రభువా 24 గంటల్లో 1 గంట అయినా నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించే కృపని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అప్పుడు ఈ యొక్క అంధకారము కమ్ముకున్నప్పుడు దేవుడు సునాయాసముగా నీకు వెలుగునిచ్చి నిన్ను దాటించేవాడిగా ఉంటాడు.
సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, 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 ఆరాధన 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 నీకే. కళ్ళు మూసుకొని ఈ పాటని ప్రార్థనగా చేసుకొని దేవుని అడుగుదాం. నాకు ఆ కృప కావాలి ప్రభువా, ప్రార్థించే కృప నాకు కావాలి, రోజు నీ సన్నిధిలో గడిపే కృప నాకు కావాలి. నేను చెప్తున్నాను, చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని సేవకులు పాపము చేసి పడిపోవడం లేదు, ప్రార్థన లేకుండా పడిపోతున్నారు. ఈరోజు నువ్వు పడిపోవడానికి కారణం ప్రార్థన లేని నీ జీవితం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మాకు నేర్పించావు. ఈరోజు నుంచి ప్రభువా ఆ ప్రార్థన చేసే కృపని మాకివ్వు, ప్రార్థనలో కొనసాగే కృపను నాకివ్వు. నీ ఆత్మతో మమ్మల్ని నింపి పెంతెకోస్తు అనుభవంలోకి మమ్మల్ని తీసుకొని రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక.